హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, నువ్వు అనుకుంటున్నావా, ఏంటి నేను ఎంత కష్టపడినా నాకు సక్సెస్ రావట్లేదు, నేను ఎంత సంపాదించినా దాంట్లో నాకు లాభం మిగలట్లేదు, అవునా, నా ఫ్యామిలీ బ్లెస్ అవ్వట్లేదు, నాకు సరిపోవట్లేదు, ఏంటి నా లైఫ్ ఇలా ఉంది, నేనేం చేస్తే ముందుకెళ్తాను, నా పరిస్థితి ఇలా ఉంది, నేను బ్లెస్ అవుతానా లేదా అన్న సందేహంలో నువ్వు ఉన్నావా? అవునా, నిజంగా నా లైఫ్ ముందుకెళ్తుందా లేదా, ఒక ప్యాషనెట్గా, అవునా, నువ్వు అనుకుంటున్నావు, ఏదేదో ట్రై చేస్తున్నావు, కష్టపడి సంపాదిస్తున్నావు, నీ కష్టార్జితము అది నీకు సరిపోవట్లేదు, ఏంటి ఇలానే ఉంటుందన్న లైఫ్ అని అనుకుంటావా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాడు. ఏంటిదో తెలుసా? ఒకసారి మనము కీర్తనల గ్రంథము 128 అధ్యాయము 2వ వచనం, Psalms chapter 128 verse 2. You will enjoy the fruit of your labor, how joyful and prosperous you will be. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఇది స్పష్టముగా, అవునా, దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటితో తెలుసా? నిశ్చయముగా నీ యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోతున్నావంట, నువ్వు ధన్యుడిగా అవ్వబోతున్నావంట, నీకు ఆశీర్వాదం రాబోతుందంట, అనేక మేలులు నీ పట్ల చేయబోతున్నాడంట. సో నువ్వు ఎక్కడ నిరుత్సాహపడకు, అవునా, కుంగిపోకు, ధైర్యముగా ఉండు. నీ కష్టార్జితము ఎక్కడ వృధాగా అవ్వలేదు. మన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని నీ పట్ల కుమ్మరించబోతున్నాడు. నువ్వు దేని గురించి దిగులు పడకు, చింతించకు. ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకముతో ఉండు, గొప్ప ఆశీర్వాదాన్ని రుచి చూడటానికి సిద్ధముగా ఉండు. అవునా, కుంగిపోకు, ఉత్సాహముగా ఉండు. ఆమేన్.